భోగాపురం కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో ఒక చిన్న పల్లెటూరు. పచ్చని పొలాలు, ఆత్మీయంగా పలకరించే ప్రజలు. ఇది అన్ని పల్లెటూరు లాంటి పల్లెటూరే. కానీ ఈ పల్లెటూరులో ఓ విషాదం అయితే ఉంది. మరణం కూడా వివక్షను తప్పించుకోలేని పరిస్థితి ఇప్పటికీ ఈ భోగాపురంలో ఉంది. ఒక 100 సంవత్సరాల నుంచి మాకు శ్మశాన వాటిక అనేది లేదు. మన వచ్చిన నాయకులందరూ కూడా ఇదిగో చేస్తాను ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆ తీసిన గోతులను తీసుకుని కప్పెట్టుకోవడం తప్ప మేము మమ్మల్ని అసలు సొసైటీ గురించి పట్టించుకునే నాయకులు లేరండి. ఆ పక్కన కాబట్టి ఆ భూమి మాది అంటున్నాడు ఆ కోపడు, ఈ పక్కన కాబట్టి ఈ భూమి మాది అని వీళ్ళు అంటున్నారు. ఇంతమంది పదవులు చేస్తున్నారు కానీ లాడు చేస్తున్నాడు అంటున్నారు, ఈడు చేస్తున్నారు, ఎవడో తెచ్చింది కాపాడలేదు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఎవరైనా సరే చనిపోతే వారి మృతదేహాల్ని గౌరవప్రదంగా దహనం చేయడానికి సొంత శ్మశాన వాటికి కూడా భోగాపురంలో లేదు. అందువల్ల అటు రోడ్డు పక్కనో పంట కాలువల పక్కనో అంతిమ సంస్కారాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇది కేవలం సమస్య కాదు, హృదయాల్ని కలిచివేసే అన్యాయం. ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం ది ఫెడరల్ ప్రతినిధి రవికుమార్ ఈ గ్రామానికి వెళ్లారు. అక్కడున్నటువంటి పరిస్థితిని పరిశీలించారు. ఈ భోగాపురంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజల్ని పలకరించారు. అది చాలా మారుమూల గ్రామం, పెద్దగా అలికిడి కూడా లేదు. గ్రామంలో బీసీ, ఓసీ వర్గాలకి విడివిడిగా శ్మశాన వాటికలు అయితే ఉన్నాయి. అలాగే వాటికి రక్షణగా చుట్టూ కంచెలు, చెట్లు, ఇతరత్ర సదుపాయాలు కూడా ఉన్నాయి. కానీ ఎస్సీ వర్గాలకు మాత్రం ఎవరైనా చనిపోతే గౌరవంగా జరగాల్సిన అంతిమ సంస్కారానికి ఇంత చోటు కూడా లేకపోవడం, అది 2026లో ఇప్పటికీ లేకపోవడం దారుణం కాదు. ఈ గ్రామ సర్పంచ్ నేపాల వరలక్ష్మి ఈ విషయం గురించి మాట్లాడుతూ, ఇతర వర్గాలకు ఉన్నాయి కానీ మనవారికి లేవు. ఎన్నిసార్లు విన్నపాలు చేసినా ఈ పరిస్థితిలో మార్పు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదా, మరి ఇన్నేళ్ళైనా సరే ఎవరూ శ్మశాన వాటిక కోసం ప్రయత్నించలేదా అంటే అసలు ఈ సమస్యకు మూలాలు వేరే ఉన్నాయి. అయ్యేంటో ఇప్పుడు చూద్దాం. 2024 ఆగస్టు 9న గ్రామ పంచాయతీ ఒక నమ్మకాన్ని అయితే ఇచ్చింది ఎస్సీ వర్గాలకి. ఒక దాత ముందుకు వచ్చి ఈ శ్మశాన వాటికకు స్థలం ఇస్తానని చెబితే సంఘం సభ్యులందరూ ఎంతో ఆనందపడ్డారు. సర్వే నంబర్ 59/2లో 0.59 సెంట్ల భూమిని శ్మశాన వాటిక కోసం కేటాయిస్తున్నట్లు తీర్మానం కూడా చేశారు. ఇక మనకు కూడా సొంత స్థలం ఉంటుంది, మన అంతిమ సంస్కారాలు కూడా చాలా గౌరవంగా జరుగుతాయని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. కానీ అప్పటి నుండి వారు మండల రెవెన్యూ అధికారికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశారు, పత్రాలు సమర్పించారు, సమావేశాలు జరిపారు. కానీ ఏమీ జరగలేదు. ఈ విషయాలన్నీ కూడా కాగితాలపైనే ఉండిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలో లేదా కావాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారో, ఏదేమైనప్పటికీ ఈ వర్గాల ప్రజలు ఇంకా ఈ వివక్ష వల్ల అవమానాలు భరిస్తూనే ఉన్నారు. మనకి చూశాను అయితే 100 సంవత్సరాల నుంచి చూశాను లేవండి. మాకు దారి లేదండి. ఇప్పుడు ఈ వంగ గీతగారు మొత్తం చాలామంది అవునోళ్ళు అలా వచ్చి అడుగుతుంటే ఎవరు కూడా మనకి రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తామని చెప్పి అంటున్నారు. కానీ అయిపోతుంది, కానీ పని ఏం పని అవుతలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గంట వచ్చి మనకి ఏమన్నా సాయం చేసి పని అవుతుందని మేము కోరుకుంటున్నామండి. ఈ పొంతనే దాని పరుచుకుంటున్నామండి. తుతకి ఎక్కడ కాకుండా బలం మరిచెట్టు దాకా శుభ్రంగా ఇంకా ఈ తుప్పలో గొప్పలో మొత్తం అవన్నీ వాటి మించి కూడా తుప్పలు నరుకుని మళ్ళీ షాప్ చేసుకుని మళ్ళీ కప్పెట్టుకుని మళ్ళీ చేసుకుంటుంటే మళ్ళీ ఆ తాటలు అవి ఎక్కించిపోతున్నారండి. ఎక్కించిపోతే మళ్ళీ అవి లెవెల్ చేసుకుని మళ్ళీ ఆ శవం చచ్చిపోయినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ శుభ్రం చేసుకుని చేస్తే మళ్ళీ అన్ని మంచిగా మళ్ళీ ఎక్కించిపోతున్నారు. పాత వాళ్ళుగా పెడుతుంటే కొత్త వాళ్ళుగా పెట్టేదాడు దుమ్ములు వస్తున్నాయి. చానాలు పెట్టలేదు బాబు, చానాలు నేను చిన్నప్పుడు వచ్చాను కాబట్టి చిన్నప్పటి నుంచి ఇంతమంది పదవులు చేస్తున్నారు కానీ లాడు చేస్తున్నాడు అంటున్నారు, ఈడు చేస్తున్నారు, ఎవడో తెచ్చింది కాపాడలేదు. ఆ పక్కన కాబట్టి ఆ భూమి మాది అంటున్నాడు ఆ కోపడు, ఈ పక్కన కాబట్టి ఈ భూమి మాది అని వీళ్ళు అంటున్నారు. ఇది వ్యవహారం. ఈ గ్రామంలో ఎన్నో కుటుంబాలు ఇలాంటి బాధను అనుభవిస్తూనే ఉన్నాయి. పిల్లలు తమ తల్లిదండ్రుల మరణాన్ని చూసి అయ్యో మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం
శ్మశానానికి ఇవ్వాల్సిన భూమి సమస్య కాదు, ఇది సమాజంలో ఇంకా పాతుకుపోయిన వివక్ష తాలూకు సాక్ష్యం. ఆధునిక సమాజంలో అందరూ సమానమే అని రాజ్యాంగం చెబుతుంది, కానీ భోగాపురంలో మాత్రం ఆ సమానత్వం రోడ్డు పక్కనే దహనమైపోతుంది. ఇతర వర్గాలకు ఉన్నట్టు మనకు కూడా శ్మశానం కావాలి. గ్రామస్తులు ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనికి జిల్లా అధికారులు స్పందించాలి, ఆ భూమిని వెంటనే అప్పగించాలి. ఎందుకంటే మరణం ముందు అందరూ సమానమే. కానీ మనం గనక ఆ సత్యాన్ని గుర్తించకపోతే ఈ వివక్ష ఎప్పటికీ కూడా ఒక సమస్యగానే మిగిలిపోతుంది అని సర్పంచ్ వరలక్ష్మి అన్నారు. ఎవరైనా చనిపోతే వారి ఆత్మలన్నీ కూడా శాంతి కోసం వేచి ఉంటాయని అంటూ ఉంటారు. అందుకే మనమంతా నిలబడి ఈ సమస్య కోసం పోరాడి న్యాయం జరిగేలా చూడాలి అని ఈ సమస్యపై తహసీల్దార్ స్పందించారు. శ్మశానాలకు సంబంధించి ఎక్కడైనా స్థలాలు లేకపోతే కనుక ఆల్రెడీ మేము సర్వే చేయడం జరిగింది. లేని వాటి గురించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక కూడా సమర్పించడం అనేది. సో త్వరలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక భోగాపురం గ్రామస్తుల డిమాండ్ ఏంటంటే, మా నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఆయన దృష్టికి వెళ్తే మా సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుందని మా గ్రామ యువకులు నమ్మకంతో ఉన్నారు. అందుకోసం మీడియాను సహకరించమని కోరుతున్నామని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మేము కప్పెట్టుకున్నది ఇప్పుడు కూడా 100 సంవత్సరాల నుంచి ఇలా రోడ్డు పక్కనే పొంత రోడ్డు చూసారా మీరు, ఈ రోడ్డు పక్కనే కప్పెట్టుకుంటాం. మళ్ళీ ఇది రోడ్డు ఫిల్లప్ అయిపోతే మళ్ళీ ఈ మట్టి మళ్ళీ అందరూ సాఫీగా చేసుకుని మళ్ళీ అదే దాంట్లో శ్మశానంలో ఒక గోయి తీసిన తర్వాత మళ్ళీ కింద కూడా 2-3 గోయిలు తగిలితాయి. అయినా సరే మళ్ళీ దాంట్లోనే కప్పెట్టుకుంటాం. అలా మనుషులను అలా ఇప్పుడు దాకా సహజం చేసుకుంటూ వస్తున్నాం. కాలం మారినా సరే మాకు దీని మాట మాకు రావట్లేదు. వర్షాకాలం వస్తే మోకాళ్ళ బాడిలోంచి వచ్చి ఆ నీటిలోనే కప్పెట్టేసి పోతుందండి. మరి ఏం చేస్తామండి, ఆ నీటిలోనే కప్పెట్టేసి పోవడమండి. ఇంకా గొద్దులో తీసేయడం మట్టేసి పోవడమండి. ఏం చేస్తామండి, ఏం చేయనాకేం లేదండి. ఇంకా అదే పరిస్థితి అండి. ఈ కాలువ తవ్వినప్పుడు ఈ సమాధానం మీద మట్టి ఇలా తోసిపోతారండి. మరి రైతులు వాళ్ళ కాలువ అడ్డేస్తే మరి వాళ్ళు ఊరుకోరండి. అదే మళ్ళీ ఆ దెబ్బలో కొంత మళ్ళీ మేము మళ్ళీ ఆ షాపు చేసుకుని మళ్ళీ ఆ దెబ్బలోనే తవ్వుకుని మళ్ళీ అందులోనే కప్పెట్టుకుంటాం. ఇది రోడ్డు రండి, ఇది రోడ్డు ట్రిప్ మీద రోడ్డు చూడప్పుడే కప్పెడతాను. ఏదో మన సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మాకేదో మంచి పని చేస్తారని కోరుకుంటున్నాం. మేము మా పెద్దలు అందరూ చాలా మంచి తిరుగుతున్నారు దీని గురించి. ఇప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకున్న మాట లేదు, దారి లేదు దీనికి. ఏదో మీరు ఏదో మాకు సూచన పెడతారని మేము కోరుకుంటున్నాం బాబు. మిమ్మల్ని ఆ పని చేసి పెట్టండి బాబు. కప్పెట్టుకున్నాక లేదు సైడ్లే కదా కప్పెట్టుకుంటున్నాం, లేకపోతే ఇళ్ళలో బారేసుకోవాలి. అలా ఉంది మాకు. అడిగామంటే సేనసారి ఇస్తామన్నారు, ఓటు వేయించుకుంటున్నారు, పోతున్నారు. ఇంక ఇస్తలేదు మాకు. ఇంకా అప్పుడే అండి కాపాడుతున్నారు, మళ్ళీ కాపాడతలేదు కండి మాకు. అదే అండి మరి కళ్యాణ్ గారు ఇవ్వాలి మాకు. పేరు మోసిన బహుళజాతి కార్పొరేట్ సంస్థలకు ఎకరం 99 పైసలకు దొరుకుతున్న సంక్షేమ రాష్ట్రంలో నోరు వాయాలేని అణగారిన వర్గాలకు ఓ సంపన్న జిల్లాలో శ్మశానం కోసం 1/2 ఎకరం భూమి దొరకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. ఇది విస్మయం కలిగిస్తున్న విషయం కూడా. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉండడం ఇప్పుడు అందుకే చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత చాలా వరకు నియోజకవర్గంలో అన్ని పనులు జరుగుతున్నాయి. మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఇది సమస్య మాకు సాల్వ్ చేస్తారని, మాకు ప్రత్యేకంగా ఎస్సీఓలకి అందరికీ కూడా శ్మశానం వాటికి లేదు కాబట్టి మాకు ఎక్కడో దిక్కిన భూమి కేటాయించవలసిందిగా మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం.